లోకముకై జీవించనింక నీ కోరకై జీవింతును నీ కర్పింపం నేవేను దీయన్ ఈ కొద్ది నా జీవితము నీ కర్పింపం నేవేను దీయ ఈ కొద్ది నా జీవితము తల వంచి నాదు జీవాము అర్పింతును లేక నేవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై తల వంచి నాదు జీవాము అర్పింతును లేక నేవీల అర్పింతును నిన్నే నీకు అర్పింతును నన్నే నీకు. రెండు 241 పాట. ఆనందముగా యెహోవా నీ కృపలని.
ఇహమందున ఏ మేలు కొదువాయున్నను. యెహోవాని కృపలన్నీ కీర్తించెదను. నన్నెన్నో శోధన బాధ
బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం 42వ అధ్యాయం. ఇరవై 21, 22, 23 వచనాలు చదువుకుందాం. తీసుకో, ఆఫ్ చేసి పెట్టు. ఆది కాండము 42వ అధ్యాయం 21, 22, 23. అప్పుడు వారు, అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరునిలో మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతేమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితోనొకడు మాట్లాడుకునిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు విననైతిరి గనుక అతని రక్తాపరాధం మన మీద మోపడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. అయితే ద్విభాషి వారి మధ్య ఉండను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, దయగల రక్షక, ఆరాధనలో వెళ్తుండగా నీ వాక్యం చేత మమ్మల్ని మరొకసారి తండ్రి దర్శించి నిన్ను ఆరాధించడం గల కారణాన్ని ఎత్తి పట్టుకునమని, ఎత్తి చూపించమని, ఆత్మతో సత్యమతిని ఆరాధించుటకు తండ్రి మా మనోనేత్రాలను తెరవమని సిద్ధపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సందర్భము మరి యోసేపు తను ఐగుప్తులో ఫరో స్థానములో హెచ్చింపబడినటువంటి సందర్భంలో యోసేపు అన్నలు కనాన్లో తాము ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క కరువు కారణంగా ఆహారం నిమిత్తమే ధాన్యం కొనుటకై మరి ఐగుప్తుకు వారి సహోదరుడు యోసేపు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో రాయబడింది. యోసేపు మరి ఒక సహోదరుని తన దగ్గర బంధించి తన సహోదరుడు అందరికంటే చిన్నవాడైనటువంటి బెన్యామీను తీసుకొని రమ్మని ఇంటికి వారిని పంపిస్తాడు ధాన్యం ఇచ్చి. సో ఈ సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ బాధ మనకెందుకు ఇంత వచ్చిందే, మరి దీనికి గల కారణం ఏంటి? మన చిన్నవాడిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళకేమర్థమైందంటే వారి చిన్నవాడైనటువంటి మొట్టమొదటి సహోదరుడైన యోసేపు జ్ఞాపకం వచ్చాడు. యోసేపు జీవితంలో తాను అనుభవించేటువంటి వేదన మనము గురించి వాళ్ళు చర్చించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలో, అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనము అతని వేదనను చూచి వినకపోతేవి. మనం అతని వేదనను, యోసేపు జీవితంలో వేదన కాలం అనేది ఒక సీజన్ అనేది ఉంది. అయితే యోసేపు ఆ సీజన్లో, ఆ వేదన అనే సీజన్లోనే మిగిలిపోలేదు. ఆ వేదన నుంచి విడుదల పొందాడు, ఆ వేదన నుంచి విడిపించబడ్డాడు. సో ప్రభువును స్తుతించడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనము యోసేపు వేదనలోనే తన జీవితాన్ని ముగించలే. మనకందరికీ శ్రమలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, వేదనలు లేవని కాదు, ఉన్నాయి. అయితే ఆ వేదనలోనే ఉండిపోతామనేటువంటి ఆలోచన మనకు లేదు. ఈ వేదన నుంచి ఒక దినాన మనకు విడుదల ఉంది, ఈ శ్రమ నుంచి మనకు ఒక దినాన విడుదల ఉంది. ఒక నిరీక్షణ కలిగినటువంటి బిడ్డగా యోసేపు అనేక విధములైనటువంటి శ్రమల గుండా తన జీవితం వెళ్ళింది.
శ్రమలతో అంతము కాలే, శ్రమలలోనే ముగించలే. దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు, విడుదల దినాన్ని ఏర్పాటు చేశాడు. అతడు హెచ్చింపబడేటువంటి దినం వచ్చింది. అది సహోదరులు కన్నులారా చూశారు. తమ్ముడి చేత, సహోదరుని చేత ఏంటి పోషింపబడేటువంటి స్థితికి దేవుడు యోసేపును ఆయన ఎక్కించాడు. క్రైస్తవులైనటువంటి బిడ్డల జీవితాల్లో మనం ఈ యొక్క దేవుని యొక్క బిడ్డల యొక్క చరిత్రను చదివినప్పుడు మనము యోసేపు వెళ్ళినటువంటి శ్రమల గుండానే, వేదనల గుండానే వెళ్తున్న సందర్భాలు ఒకసారి అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ వేదనల కాడికి ఆగిపోకూడదు. నువ్వు ఆ వేదనలోనే ఆగిపోతే, వేదనే నా జీవితం అనుకుంటే, ఇక నీ వేదన నుంచి విడుదల దొరకదనేటువంటి స్థితిలో నువ్వు నిలబడిపోతే, వేదన వరకే నువ్వు ఆగిపోతే నువ్వు ప్రభుని స్తుతించలేవు. నువ్వు ప్రభుని స్తుతించలేవు. నువ్వు ప్రభుని ఎప్పుడు స్తుతించగలవు? ఒక దినం ఉంది నాకు, ఈ వేదన నుంచి, ఈ శ్రమ నుంచి విడుదల పొందేటువంటి దినం ఒకటి నాకుంది. యోసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నాకు విడుదల ఉంది. ఈ జీవితకాలం అంతా ఒకళ్ళ వేదన విడిచిపెట్టకపోయినా, ఈ లోకాన్ని విడిచినప్పుడు మనకు శాశ్వతమైనటువంటి విడుదల దేని నుంచి? శ్రమ నుంచి. అపోస్తలుడైన పౌలు 14వ అధ్యాయంలో చూడండి, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో మనము పరలోకంలోనికి ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలని రాస్తున్నాడు అక్కడ. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. మనం శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉన్నది అని అంటాడు కదండి. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ మరి అంతియోకయ నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రుబ్బి అతడు చనిపోయినని అతని అనుకొని పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చుకొని పోయినారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు ఏం చేశాడు? బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయినాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేక మంది శిష్యులను బలపరిచారు. దెబ్బలు తిన్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో శ్రమలు విడిచిపెట్టలేదు. కానీ అపోస్తలుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ఒకరోజు నాకు విడుదల ఉంది, ఒకరోజు నాకు వీటి నుంచి విడుదల ఉంది, ఒకరోజు నాకు నెమ్మది గల దినము ఏర్పాటు చేసి పెట్టాడు. సో విశ్వసించినటువంటి బిడ్డ, విశ్వాసులైనటువంటి వాళ్ళు, రక్షింపబడినటువంటి బిడ్డలు, నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలు శ్రమలను బట్టి కృంగిపోతారా? ఆ శ్రమల్లో కూడా నాకు ఒక దినం విడుదల, దినం ఒకటి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడనే విషయాన్ని ఎరిగి ప్రభువును స్తుతిస్తారు. అది ఏరోప్లేన్ మోడల్ పెట్టు. ఒక దినము ఉంది, ఆ దినము దేవుడు నన్ను విడిపిస్తాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో శ్రమలు వెంటాడుతూనే వస్తున్నాయి. మరణం వరకు అతడు నెమ్మదిగా ఉన్నట్లు కనిపించలేదు. కానీ అతనికి ఒక సత్యం తెలుసు. ఏమిటా సత్యము? ఒక దినము నా జీవితంలో విడుదల ఉంది. వీటన్నిటి నుంచి, ప్రయాసం నుంచి విడుదల పొందేటువంటి దినము నా జీవితంలో ఒకటి ఉంది. అందుకని శిష్యులను బలపరుస్తూ ఏమంటున్నాడు? శిష్యులను బలపరుస్తూ లుస్త్రాకును, అంత్యోకయకును, ఇకోనియకును తిరిగి వచ్చి శిష్యులను ఏం చేశాడు? దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండుమని వారికి హెచ్చరించాడు. అక్కడ ఒక సత్యమును బయలుపరిచాడు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపగలను. కొంతమంది జీవితాల్లో దేవుడు తనకు సాక్షులుగా నిలబడినటువంటి బిడ్డల జీవితాల్లో శ్రమల నుంచి విడుదల పొందినట్టు కనబడదు. లోకంలో శ్రమలతోనే వెళ్తూనే ఉంటారు. కానీ అయినా కూడా వాళ్ళలో నిరీక్షణ ఉంటుంది. ఏంటి? ఒక దినము మా జీవితంలో శ్రమల నుంచి విడుదల ఉంది అనేటువంటి సత్యం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఆ శ్రమల నుంచి విడుదల నాకు ఉంది అని ఆ సందర్భాన్ని ఎరిగిన వాళ్ళు ప్రభుని ఏం చేస్తారు? వాళ్ళు స్తుతిస్తారు, ప్రభునందు ఆనందిస్తారు. చూడండి 118వ కీర్తనలో 5వ వచనం, కీర్తన 118వ అధ్యాయము 5వ వచనం, కీర్తనలు 118వ అధ్యాయం 5వ వచనం ఏమని చెప్తున్నాడు అక్కడ? మనకు జవాబు అనేది ఉంది, మనకు విడుదల ఉండేది ఉన్నది. నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తిని. ఎక్కడ ఇరుకంటే ఏంటి? శ్రమలు. ఇరుకంటే ఏంటి? బాధలు. ఇరుకంటే ఏంటి? కష్టాలు, కృంగుదలలు. ఇవి దేవుని బిడ్డని వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డలు దావీదు తన యొక్క జీవితంలో ఉండే అనుభవాన్ని గురించి రాస్తున్నాడు. తను ఈ అనుభవాల గుండా వెళ్ళినాడు. అయితే ఆ శ్రమల్లో మనకంటూ ఒక బాధ చెప్పుకోవడానికి ఒక ఆధారం ఉంది. ఆ శ్రమల్లో
మనము దేవుని దగ్గర మన బాధను కుమ్మరించేటువంటి ఒక గొప్ప అవకాశము దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉన్నాం. రక్షింపబడిన బిడ్డలం. అయితే ఇరుకునందుండి నేను ఒక మొరపెట్టింది, విశాలమైన యెహోవా నాకేమిచ్చిన, విశాలమైన యెహోవా నాకు అంటే అర్థం ఏంటి? ఆ ఇరుకు నుంచి నాకు విడుదల ఇచ్చాడు. అందుకనే శ్రమ పడుతున్న బిడ్డలకి దేవుని యొక్క వాక్యంలో ప్రభువు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. సో మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, సో ఈవెన్ ఇన్ అవర్ ఎఫ్లిక్షన్స్, ఇన్ అవర్ సఫరింగ్స్, వీ హ్యావ్ బీన్ గివెన్ సో మెనీ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి అనేకమైనటువంటి వాగ్దానాలు కలిగి ఉన్నాం. అంటే శ్రమలు అనుభవిస్తూ ఉన్నా కూడా మనం ఏం చేస్తాం? మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? వాగ్దానం పొందిన వాళ్ళం. ప్రామిసెస్ ఇన్ అవర్ అఫ్లిక్షన్స్, ప్రామిసెస్ ఇన్ అవర్ సఫరింగ్స్. దేవుడు మనకు చేసిన వాగ్దానము ఏంటి? నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. విడుదల అనేది ఒకటి ఉన్నది అని ఎరిగిన వారమై శ్రమలలో కూడా ఎవరు ప్రభు స్తుతించే చెప్పండి? నాకు విడుదల ఒక దినం ఉన్నదనేటువంటి నమ్మకము కలిగిన వారు, నాకు విడుదల ఒక దినం ఉన్నదని ఎరిగినటువంటి బిడ్డలు మాత్రమే శ్రమలలో కూడా ప్రభుని ఏం చేస్తారు? వాళ్ళు స్తుతిస్తారు. శ్రమల్లో కూడా ప్రభుని ఆరాధిస్తారు. 2 కొరింథీ 7వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు 2 కొరింథీ 7వ అధ్యాయం చూడండి, 4వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 4వ వచనం ఏమని రాస్తున్నాడు శ్రమల గురించి? 7వ అధ్యాయము 4వ వచనం. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడు, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందము ఉప్పొంగుచున్నది. నేను నాలో శ్రమ ఉన్నప్పటికీ శ్రమను మించినటువంటి ఆనందం ఏంటండి? ఏమంటాడు? శ్రమలో ఏమంటాడు? ప్రియులారా, మనకు వాగ్దానం ఉన్నది. మొదటి వచనం రాస్తున్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రం చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నటువంటి బిడ్డ జీవితంలో ఏమి ఎదురయ్యాయి? భక్తులు ఇక్కడ మరి కొరింథీ సంఘాన్ని కొరింథీలకు రాస్తూ, కొరింథీయులారా అంటూ మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, లోకములో కలిసిపోవద్దు, అవిశ్వాసంతో సాంగత్యం చేయొద్దు. 6వ అధ్యాయంలో రాస్తాడు ఆ మాటలన్నీ కూడా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అని చెప్తూ, క్రీస్తుకు బలిలతో ఏమి సంబంధం అని చెప్తూ, అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది అని చెప్తూ, దేవుని ఆలయమునకు విగ్రహంతో పొందెక్కడ. మనం ప్రత్యేకింపబడేటువంటి జనం, మనం విశ్వాసులము, దుర్నీతి నుంచి విడిపించబడినటువంటి వారము, నీతిమంతులుగా చేయబడ్డాం. ఎవరు శ్రమలలో పౌలులాగా చెప్పగలరు చెప్పండి? ఎవరైతే అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి నడిపించబడతారు, ఎవరైతే అనీతిమంతులుగా ఉండి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు, ఎవరైతే చీకటిలో ఉండి వెలుగులోనికి నడిపించబడ్డారో, ఎవరైతే క్రీస్తు సంబంధులయ్యారో, అపవాది సంబంధులుగా ఉండి ఇప్పుడు క్రీస్తు సంబంధులయ్యారో, ఎవరైతే మరి జీవం గల దేవుని ఆలయమై ఉన్నారో, వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు లాంటి నిరీక్షణ కలిగి ఉండి ఆ శ్రమల్లో కూడా ఆనందించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడైతే శ్రమల్లో ఆనందిస్తావో నీ లోటు నుంచి ఏమొస్తుంది? స్తుతి. అందుకంటే చక్కని మాట చెప్తున్నాడు, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో మేము ఉప్పొంగుచున్నాం. శ్రమలు ఉన్నాయి కానీ వాటికి మించినటువంటి అత్యధికమైన ఆనందం మాలో ఉంది. ఎప్పుడైతే శ్రమను మించినటువంటి అత్యధికమైన ఆనందమును ఒక విశ్వాసి ప్రభువులో అనుభవిస్తాడో, ఆ శ్రమలలో కూడా నాకు ఒక దినమున విడుదల ఉన్నదనేటువంటి నిరీక్షణ ఎప్పుడైతే విశ్వాసి కలిగి ఉంటాడో, ఆ బిడ్డ శ్రమల్లో కూడా అత్యానంద భరితుడై ప్రభుని ఏం చేస్తాడు? ప్రభుని స్తుతిస్తూ ఉంటాడు. అందుకనే 78వ కీర్తనలో 28వ వచనము, కీర్తన 78వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. కీర్తన 78వ అధ్యాయము 38వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించువాడు, తన ఉగ్రత ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునేవాడు. దేవునికి కోపం పుట్టించేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజల పట్ల చూపించేటువంటి దీర్ఘశాంతం, దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడంట. దేవుడు ఆయన ఎలాంటి వాడు?
అంటే నువ్వు బాధపడుతుంటే ఆయన ఎలాంటి వాడైనా నీ బాధను చూసి నీ మీద ఏం చూపించేటువంటి వాడు, ఎలాంటి వాత్సల్యాన్ని చూపించేటువంటి వాడు. నువ్వు బాధపడితే నీతో బాధపడేటువంటి వాడు. కాబట్టి ఆ నశించిపోతున్న మనల్ని ఏం చేస్తున్నాడు, వారి దోషములను పరిహరించి నాశనమునకు పాత్రలు కావలసిన మనల్ని ఏం చేశాడు దేవుడు, నాశనం నుంచి తప్పించాడు. దోషులను మనల్ని దోషరహితులుగా చేశాడు, మన దోషములను పరిహరించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో మనం పడి ఉన్నప్పుడు కొలసి 3:1 ఎఫెసీ 2 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికి అపరాధులం, మనం పాపులం, దోషులం. ఆ దోష శిక్షను యేసుక్రీస్తు తన మీద వేసుకొని మనల్ని ఏం చేశాడు, దోషం నుంచి విడిపించాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యులు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయంలో లోకంలో మీకు నేను సంతోషాన్ని ఇస్తాను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు 33వ వచనం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఏమని చెప్తున్నాడు ఆయన చూడండి. నా యందు మీకు ఏం కలగాలి, ఏ పరిస్థితిలో సమాధానం ఉంటుందని చెప్తున్నాడు. కింద చదివితే మనకు అర్థమవుతుంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ లోకంలో మీకు ఏం కలుగును, అయితే శ్రమల్లో కూడా మీకు ఏముంటుంది, మీలో శ్రమల్లో మీకు సమాధానము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. జరగబోతున్నది ఏంటో నీకు చెప్తున్నాను, అయినా కూడా నా యందు మీకేముంటుంది, రాబోతుంది ఏంటి మీ జీవితంలో, మీరు అనుభవించబోతుంది ఏంటి, శిష్యులకు చెప్తూ ఉన్నాడు. మీరు అనుభవించబోతుంది శ్రమలు, అయితే శ్రమలు అనుభవించబోతున్నా మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. దాంట్లో ఏంటి, ఆ శ్రమలలో నా యందు మీకేం కలుగుతుంది, పీస్, దట్ యూ మైట్ ఎంజాయ్ పీస్ ఇన్ మీ ఈవెన్ ఇన్ యువర్ అఫ్లిక్షన్స్. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే లోకమును జయించినటువంటి వాడిని, శ్రమను జయించినటువంటి వాడిని నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండబోతున్నా. కాబట్టి నన్ను కలిగినటువంటి మీరు ఏం కలిగి ఉంటారు, సమాధానాన్ని. దేంట్లో, శ్రమలలో సమాధానం అనుభవించేవాడు ఏం చేస్తాడు చెప్పండి. పాటలు పాడడా, కీర్తనలు పాడడా, స్తుతించడా? ప్రభువును స్తుతించడానికి గల కారణం ఏంటి? దేవుడు తన అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. He has given us a wonderful promises in our afflictions. So when we look unto the promises He has given us, our heart will rejoice, will be filled with the peace of God. When you are filled with the peace of God, when your heart rejoices in the Lord, you will sing praises to Him. This is an amazing experience for a believer. ఒక విశ్వాసి యొక్క అద్భుతమైన అనుభవం ఏంటో తెలుసా? మేలు జరిగినప్పుడు ప్రభు స్తుతించడం మాత్రమే కాదు, కానీ తన శ్రమలలో సమాధానం అనుభవిస్తాడు. తన శ్రమలలో ప్రభునందు శ్రమలకు మించిన అత్యానందముతో మేము నింపబడి ఉన్నామని అపోస్తలుడు పౌలు చెప్పినట్లు, ఇన్ ఆర్ అఫ్లిక్షన్స్ వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ద జాయ్ ఇన్ అవర్ హార్ట్స్ అంటున్నాడు సెయింట్ పాల్. వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. Are you in a position to praise Him, sing praises to God, even in your sufferings, afflictions? Then you are a matured Christian. నువ్వు పరిపక్వము చెందినటువంటి విశ్వాసివి. కేవలం మేలు జరిగినప్పుడు మాత్రం ప్రభు స్తుతించడము అది నర్సరీ ఎక్స్పీరియన్స్, అది ప్రైమరీ స్కూల్. కానీ నీ యొక్క శ్రమలలో, నీ కృంగుదలలో ప్రభువుని స్తుతించేటువంటి అనుభవం. ఎందుకంటే మనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏం వాగ్దానాలు ఇచ్చాడు? నీకు శ్రమలు వస్తాయి. కీర్తనలు 50వ అధ్యాయం చూడండి. ఇదే కీర్తనలు 50వ అధ్యాయం. He's given us promise that He will deliver you. Psalm 50 verse 15. కీర్తనలు 50వ అధ్యాయము, Psalm chapter 50 verse 15. ఆపత్కాలములో He has given us an assurance. No doubt you will face troubles in your life. But when you face troubles, I am there to call upon me. So call upon me in times of troubles. నీ యొక్క శ్రమలలో నాకు మొరపెట్టుము. See, I am giving you an assurance that I will deliver you. ఏంటది? See, నేను నిన్ను విడిపిస్తాను.
నీవు నన్ను మహిమపరుస్తావు. శ్రమలలో ఆయన మహిమపరిచేటువంటి అనుభవంలోనికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం ఉంది ఏంటి? మీరు శ్రమలే పడండి, నేను విడిచిపెట్టేస్తాను నిన్ను అనలే. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు. మీ వద్దకు వత్తును అన్నాడు. కృంగుదలలు ఉండవు అని చెప్పట్లే, ఉంటాయి. కృంగుదలలో నీకు సంతోషం ఉంటుంది, కృంగుదలలో నీకు పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది. కృంగుదలలో నీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్న వాగ్దానం ఉంది. నీ కృంగుదలలో ఏంటి? నువ్వు నా దగ్గర మొరపెట్టుకోవడానికి, నీ బాధలు చెప్పుకోవడానికి నేనున్నాను అంటున్నాడు. ఐఎమ్ దేర్ టు లిసన్ టు యువర్ ప్రేయర్స్. ఐఎమ్ దేర్ టు రిసీవ్ యువర్ పిటిషన్స్. ఐఎమ్ దేర్ టు డెలివర్ యూ. నేను నిన్ను విడిపించడానికి అక్కడ ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. మన కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు, కానీ శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు భయపడదు. కానీ విశ్వాసం ఏం చేస్తాడు? ధైర్యంగా ఉంటాడు. నన్ను విడిపించేవాడు నాతో ఉన్నాడు. ఈ యొక్క అష్యూరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో శ్రమలలో నువ్వేం చేస్తావు? ప్రభుని స్తుతిస్తావు. నీ బలహీనతల్లో నువ్వు స్తుతిస్తావు, నీ అనారోగ్యంలో నువ్వు స్తుతిస్తావు, నీ కొరతల్లో నువ్వు స్తుతిస్తావు, నీ పేదరికంలో నువ్వు స్తుతిస్తావు, నీ అవమానాల్లో నువ్వు స్తుతిస్తావు, నీ ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు స్తుతిస్తావు. బికాజ్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ ప్రామిస్. యూ హ్యావ్ వాస్ట్ ప్రామిసెస్ గివెన్ ఇన్ ద బైబిల్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మనకు విస్తారమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు లేని విడిచిపెట్టబడినటువంటి జనాంగము కాదు మనం. He paid a heavy price, great price for you, for your salvation. నీ యొక్క రక్షణ కొరకు దేవుడు ఒక గొప్ప వెల చెల్లించాడు. నిన్ను అతి భయంకరమైనటువంటి నాశనం నుంచి తప్పించడం కొరకు దేవుడు నీ కోసం తన ప్రాణాన్నే వెలగా పెట్టేశాడు. నీ చిన్న చిన్న కృంగుదల్లో ఆయనను విడిపించడా? క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు ఏమని రాశారు? దేవుని యొక్క వాక్యాలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 36వ వచనంలో మనకు అందరికీ తెలిసిన వాక్య భాగం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాప నేరదు. అక్కడ లిస్ట్ రాస్తున్నాడు. ఏది నిన్ను ఎడబాపుతుంది? సహజంగా మనుషులందరికీ వచ్చేటువంటి సమస్యల లిస్ట్ అక్కడ రాశాడు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో చదవండి. ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ? ద లిస్ట్ ఆఫ్ సఫరింగ్స్ అక్కడ రాశాడు. నథింగ్ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎస్, ఏంటి? శ్రమ అయినను బాధ అయినను. ఏంటి? నెంబర్ 1లో ఏముంది? శ్రమ. శ్రమ దేవుని నుంచి, దేవుని క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను వేరు చేయగలదా? కెన్ యువర్ అఫ్లిక్షన్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? నీకు వచ్చినటువంటి సమస్య నిన్ను నీ ప్రభువు నుంచి అది వేరు చేసే పవర్ ఉందా? దానికి లేదు. అది వేరు చేయకపోవడమే కాకుండా, వేరు చేయలేదు అంతటితో మాత్రమే కాకుండా శ్రమలలో నువ్వు స్తుతించేవాడిగా చేస్తుంది. శ్రమల్లో నువ్వు ఆనందించేవాడిగా, ప్రభుకు కీర్తనలు పాడేవాడిగా చేస్తుంది. అది శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయమును పొందొచ్చున్నాం. దెర్ ఇస్ ఎ విక్టరీ. దెర్ ఇస్ ఎ డెలివరెన్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సఫరింగ్స్. మనల్ని ఎవరి ద్వారా? బై హిమ్ హూ లవ్డ్ us. మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటి నుండి మనకు అత్యధికమైన విజయము ఉన్నది. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఉన్నదనేటువంటి నిశ్చయత నీకు ఉంటుంది ఒక విశ్వాసికి. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానము చేశాడు, నేను విడిపిస్తాను. 138వ కీర్తనలు 7వ వచనంలో, 138వ కీర్తనలు 7వ వచనంలో ఏమని రాయబడి చూడండి. ఇన్ ద మిస్ట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్, నీ యొక్క శ్రమలలో చూడండి 38:7, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను. ఏం చేస్తావు? దట్ ఈస్ అన్ అష్యూరెన్స్ డేవిడ్ ఈస్ హ్యావింగ్. హీ హ్యాడ్ దట్ అష్యూరెన్స్ దట్ హీ విల్ డెలివర్ హిమ్ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ హిస్ ట్రబుల్స్. When you have that assurance, you will praise God no matter
హౌ హార్డ్ యువర్ లైఫ్ ఈజ్. నీ జీవితం ఎంత కఠినంగా ఉన్నా కూడా, ఎంత శ్రమల్లో గుండా వెళ్తున్నా కూడా, నన్ను విడిపించేవాడు, నన్ను బ్రతికించదమంటున్నాడు. ఏమంటాడు? ఏమన్నాడు అది అక్కడ 138:7. నేను ఆపదలు చిక్కుని ఉన్నాను. ఏం చేస్తావు? నన్ను బ్రతికిస్తావు. నన్ను నిర్మూలన చేసేటువంటి పవర్ దేనికి లేదు. నన్ను నాశనం చేసే దాని నుంచి నన్ను విడిపించావు. నాశనానికి పాత్రుడైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నా పాపము నన్ను నాశనానికి తీసుకెళ్తున్నప్పుడు, ఆ పాపము నుంచి నన్ను విడిపించావు, శాపం నుంచి నన్ను విడిపించావు. అలాంటి భయంకరమైన దాని నుంచి విడుదల ఇచ్చినటువంటి నీవు ఆపదలో చిక్కుబడి ఉన్న నన్ను నువ్వు విడిపించవా? దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆపదలో చిక్కుబడి. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ దట్ డేవిడ్ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్. మెనీ టైమ్స్ హీ ఫెల్ ఇన్ ట్రబుల్స్ అండ్ హీ హాస్ ఎక్స్పీరియన్స్ ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుని యొక్క విడుదలను అతని జీవితంలో అనుభవించాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుని పట్ల తనకున్న నమ్మకం చెదిరిపోలేదు. దేవుడి నుంచి తాను పొందిన వాగ్దానం పైన నమ్మకం చెదిరిపోలేదు. దేవుడు తను విడిపిస్తాడన్న విషయాన్ని తాను చులకనగా తీసివేయలేదు. ఎప్పుడు? ప్రమాదాల్లో ఉన్నప్పుడు, ప్రాణగండములో ఉన్నప్పుడు కూడా భయము కలిగినా అతనిలో ఒక నమ్మకం ఉంది. ఏంటి తెలుసా? మై లార్డ్ విల్ డెలివర్ మీ, మై గాడ్ విల్ డెలివర్ మీ. అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఇక్కడ విడిపించావు అని రాస్తున్నాడా? విడిపించదవు అని రాస్తున్నాడా? బ్రతికించావు అని రాస్తున్నాడా? బ్రతికిస్తావు అని రాస్తున్నాడా? చదవండి అక్కడ. బ్రతికించదవు. See, he has not yet received the deliverance. ఇక్కడ అతనికి విడుదల రాలేదు. But still he believed in God. He believed in God that he will deliver him. He will revive his life. ఆ అష్యూరెన్స్ ఉన్నప్పుడే మనం ప్రభుని స్తుతించగలం. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు భయము సహజమే. కానీ ఆ భయములో మనకు ప్రభుని స్తుతించేటువంటి అనుభవంలోనికి తీసుకెళ్ళేది ఏంటి? నన్ను విడిపించేవాడు నాతో ఉన్నాడు. ఇది ఎప్పటికీ ఉండదు నాతో. అది శరీరానుసారమైన విడుదల కావచ్చు, ఆత్మానుసారమైన విడుదలైనా కావచ్చు. ఈ లోకంలో నేను నా శరీరం కృషించిపోయినా శాశ్వతంగా ఈ శ్రమతో కూడినటువంటి ఈ భూమి నుంచి దేవుడు నన్ను విడిపించి శ్రమలు లేనటువంటి స్థానంలోకి నన్ను తీసుకెళ్తాడన్న నిరీక్షణ దేవుని బిడ్డలకు ఉంటుంది. ఆ నమ్మకమే ప్రభుని మనం అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో స్తుతించేటట్లు చేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో అద్భుతంగా ఉన్నాయి. ఇశ్రాయేలు బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం 43, యెషయా 43 అధ్యాయం చూడండి. యెషయా 43 అధ్యాయంలో నీవు జలంబులో బడి దాటునప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బి విత్ యూ వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్. 2వ వచనము యెషయా 43:2. ఏంటి? దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. We received, the people of God received, and that promise also applies to us today. If you are delivered from the sin and death, this promise also applies to you. This promise belongs to you and me. నువ్వు విడుదల పొందినటువంటి పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొందిన బిడ్డవైతే ఈ వాగ్దానం నీది కూడా, నాది కూడా. ఇది కేవలము తన బిడ్డలు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినటువంటి వాగ్దానం కాదు. ఇది ఈ వాగ్దానం నీది. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే శ్రమల్లో కూడా వెళ్తున్నప్పుడు, కష్టాల్లో వెళ్తున్నప్పుడు, కృంగుదల్లో పోతున్నప్పుడు, పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, కఠినమైనటువంటి ఇక నీ జీవితము ముంచివేయబడింది, ఇక అయిపోయింది, మునిగిపోయి బాధల్లో అని అనుకుంటున్న సందర్భంలో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు ఏమంటాడు? ఐ ఆమ్ దేర్, ఐ విల్ బి విత్ యూ. నేను నీతో కూడా ఉంటాను. ఒకవేళ నాతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన నా జీవితం మీద జలముల గుండా వెళ్ళే అనుభవం వచ్చింది అనుకోండి, నాకు జలములు చూసి భయపడతానా? జలముల్లో నాతో కూడా ఉంటాడన్నటువంటి ఆయన వాగ్దానం చూసి స్తుతిస్తానా ప్రభుని? చెప్పండి. Sufferings, troubles, afflictions, inevitable for a believer. ఒక విశ్వాసికి ఈ యొక్క శ్రమ అనేటువంటిది, ఉపద్రవం అనేటువంటిది తప్పనిసరి. ఇది నుంచి తప్పించుకోలేడు. బట్ ఇన్ దట్ సఫరింగ్స్ వీ హ్యావ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ యొక్క సఫరింగ్స్లో మనకు వాగ్దానం ఉంది. ఏంటది? ఐ ఆమ్ విత్ యూ.
నేను నీతో కూడా ఉన్నాను. అంత మాత్రం కాదు, నదుల గుండా వెళ్ళినప్పుడు వాట్ ఏ ట్రెమండస్ ప్రామిస్ ఇట్ ఈస్, వాట్ ఏ పవర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. వెన్ యూ పాస్ త్రూ ద రివర్స్, నువ్వు నదుల గుండా వెళ్ళినప్పుడు దోస్ వాటర్స్ విల్ నెవర్ ఓవర్ఫ్లో యూ, ఓవర్వెల్మ్ యూ. అవి ఎప్పుడు కూడా నీ మీద నుండి పొర్లిపారావు. అంటే నువ్వు కొట్టుకొని పోవు దాంట్లో. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానము నీకు నాకు ఉన్నదని గ్రహించినప్పుడు, దేవుడే ఈ వాగ్దానం నీతో చేస్తున్నప్పుడు, ఇక నదులు నీ మీద పొర్లి పారినట్లు కనిపించిన భయపడతావా? ఏమంటాడు? పొర్లి పారినట్లుగా వస్తాయి. కానీ మనము మునిగిపోము, మనము కొట్టుకొని పోము. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, వెన్ యు వాక్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఫైర్. అందుకనే మొదటి పేతురు చక్కని మాట రాస్తున్నాడు ఏంటి? మీకు అగ్ని వంటి పరీక్షలు మీకు కలిగినప్పుడు మీరు అది ఆశ్చర్యముగా ఎంచుకోవద్దండి. మొదటి పేతురు 4:12 చదవండి. మొదటి పేతురు 4:12 మీరు అగ్నిలాంటి పరీక్షలు మీరు ఎదుర్కొన్నప్పుడు ఏదో వింత సంభవించిందని ఆశ్చర్యపడొద్దు. మొదటి పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు అనుకోవద్దు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మనకి ఏ శ్రమలు రావు, ఏ కష్టాలు రావా అని నమ్ముకుంటున్నావా? నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కోసం నాకు ఏమొచ్చినా కూడా నేను వెనకంజ వేయను, ఆయన కొరకు జీవిస్తాను. ఆయన నన్ను రక్షించిన విధానమును బట్టి, ఆయన నా కొరకు ప్రాయశ్చిత బలయ్యాడు, నా పట్ల ఆయన కనుపరిచిన ప్రేమకు ప్రతిగా నేను నదుల గుండా వెళ్ళడానికి పరిస్థితులు వచ్చినా నేను వెనకంజ వేయను. జలముల గుండా నడిచేటువంటి అవకాశం వచ్చినా నేను వెనకంజ వేయను. నువ్వు అగ్ని మధ్యన నడిచేటువంటి అగ్ని మధ్యన నడిచేటువంటి అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నా నేను దాంట్లో వెళ్ళడానికి ఏమాత్రం వెనకంజ వేయను. అపోస్తలుల యొక్క జీవితాల యొక్క చరిత్ర, వారి జీవిత విధానం చూసినట్లయితే సుఖాలను అనుభవించలే, శ్రమల గుండా వెళ్ళారు. కానీ శ్రమలలో మన అందుకని అపోస్తల కార్యం 16 జ్ఞాపకం చేసుకుంటూ పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు ఏం చేసినారు? వాళ్ళు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. దే వర్ బీటన్ సివియర్లీ, దే ఆర్ బౌండ్ విత్ హెవీ షాకల్స్. But even in the midst of pain and suffering, they sang hymns to God. They praised God, their Savior. Because they had these promises. They believed in the promises of God. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానాల మీద వాళ్ళకి ఏముంది? నమ్మకం ఉంది. కాబట్టి ఒక పక్కన గాయాలు తగిలిన, దెబ్బలు తిన్న, రక్తాలు కారుతున్న వాళ్ళు ప్రభువుని కీర్తించారు. సంఖ్యల్లో బంధింపబడి ఉన్న ప్రభువుని కీర్తించారు. లార్డ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్ టు వర్షిప్ హిమ్. ఈరోజు ప్రభుని ఆరాధించే వాళ్ళు ప్రభుకి ఎలాంటి వాళ్ళు కావాలి? ప్రభువా, నా అప్పులు తీర్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభువా, నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు కాబట్టి స్తుతిస్తున్నా. ప్రభువా, నాకు పిల్లల్ని ఇచ్చావు కాబట్టి స్తుతిస్తున్నా. ఇలాంటి వాళ్ళ కొరకు కాదు ప్రభు చూస్తుంది ఈ రోజుల్లో. దీస్ ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ గాడ్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించబట్టే ఏ స్టేజ్కి ఎదగాలి చెప్పండి? నీ శ్రమలలో ప్రభుని స్తుతించే అనుభవం నీకుందా? ప్రభుని ఎందుకు స్తుతించాలి? ప్రభువా, నా శ్రమల్లో కూడా నువ్వు నాతో ఉంటారని వాగ్దానం ఇచ్చావు. నా శ్రమల్లో కూడా నన్ను విడిపిస్తారని వాగ్దానం ఇచ్చావు. నీ వాగ్దానము నాతో ఉంది నాయన. నా శ్రమల్లో కూడా నీ పీస్ని ఇచ్చావు. ఏమిచ్చావు? మీకు సమాధానం కలుగునట్లు నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇదిగో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. కానీ శ్రమల్లో మీకేం కలుగుతుంది? శ్రమల్లో మీకేమి ఇస్తున్నా నేను? మీరు నా యందు నిలిచి ఉంటే నాలో ఉన్నటువంటి సమాధానము మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. Do you experience the peace of God in your agony, painful life? Do you experience God's peace in your poverty, in your financial breakdown? నీ యొక్క
ఆ ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలలో డూ యూ ఎంజాయ్ పీస్ ఆఫ్ గాడ్? నీ శ్రమల్లో ఈ అష్యూరెన్స్ నీకుందా? దేవుని యొక్క వాగ్దానం నాతో ఉంది. అలాంటప్పుడు నువ్వు ప్రభుని స్తుతించేటువంటి అనుభవంలో నువ్వు ఉంటావు, ప్రభుని గణపరిచేటువంటి అనుభవంలో ఉంటావు. కలవరం ఈ లోకంలో రాదని చెప్పలే దేవుడు, శ్రమలు రావని చెప్పలే. శిష్యులను విడిచి వెళ్ళకముందు అనేక రీతిలుగా ప్రభు వాళ్ళని బలపరిచినట్లుగా ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యుల ముఖాల్లో దేవుడు కలవరాన్ని చూశాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ అన్నాడు. మీ యొక్క హృదయంలో ఏం కానివ్వద్దండి, కలవరపడనీయకుడి. దిస్ వరల్డ్ విల్ కాజ్ యువర్ హార్ట్ ట్రబుల్. ఒక రకమైనటువంటి ఎంబారెస్మెంట్ ఈ లోకం నీకు తీసుకొని వస్తుంది. ఒక కలవరము, ఒక రకమైన భీతి, భయాన్ని ఈ లోకం పుట్టిస్తుంది. కానీ వాటిలో నువ్వు ధైర్యం దేని నుంచి పొందుకుంటావు? ఎస్, మీ హృదయంలో కలవరపడనీయకుడి అని పలికినటువంటి దేవుని యొక్క మాట నీకేమిస్తుంది? ఆ కలవరంలో బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ఇచ్చిన మాట, ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మీ హృదయమును కలవరపడనీయకుడి అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే నేనున్నాను. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. దేవుని విశ్వాసం ఉంచుతున్నావు, నా యందు కూడా విశ్వాసం ఉంచు. నీ కలవరము కలిగే సందర్భంలో కూడా నా మీద నమ్మకం ఉంచు, నా వాగ్దానం మీద నమ్మకం ఉంచు. సో ఎప్పుడైతే మనం ఆయన వాగ్దానం మీద నమ్మకం ఉంచుతామో, ఆయన యందు నమ్మకం ఉంచుతామో, కలవరంలో కూడా మనం ప్రభుని ఏం చేస్తాం? స్తుతిస్తాం. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి అనుభవంలో నన్ను దేవుడు తీసుకెళ్లాలని ఆయన కోరుతున్నాడు. ఇదే 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14:27వ వచనంలో ఐ లీవ్ మై పీస్ విత్ యూ అంటున్నాడు. నా శాంతిని మీకు నేను అనుగ్రహించి. హీ హ్యాడ్ నాట్ లెఫ్ట్ us empty handed, without any kind of assurance. He had not left his disciples. God has promised his peace. నా శాంతిని అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. ఐఎమ్ లివింగ్ యూ ఎనీవే, బట్ ఐఎమ్ నాట్ లివింగ్ యూ వితౌట్ పీస్, బట్ ఐ లీవ్ మై పీస్ విత్ యూ బికాస్ మై చిల్డ్రన్ యూ ఆర్ గోయింగ్ టు సఫర్ ఫర్ మై నేమ్ సేక్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే దినాల్లో నా నిమిత్తము మీరేమి ఎదుర్కోబోతున్నారు? శ్రమలు. నాకు సాక్షుల నిమిత్తమే మీరు కృంగుదలను, ఆయాసాన్ని. 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అనుభవించిన శ్రమల లిస్ట్ అంతా మనం అక్కడ చదువుతాం. కానీ ఆ శ్రమల్లో ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు వెనకంజ వేసినట్లు, కృంగిపోయినట్టు, బాధపడినట్లు కనబడలే. వాయ్? ఎందుకు? 2 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా ఎన్నోసార్లు, తన యొక్క 4వ అధ్యాయంలో కూడా ఎన్నోసార్లు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మేము దిగులు చెందట్లేదు అంటున్నాడు. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయంలో ఎలాంటి స్థితిలో ఉన్నామని రాస్తున్నాడు ఇక్కడ. తన శ్రమల గురించి లిస్ట్ అంతా, పరిచర్య గురించి, దేవుని కోసం సాక్షిగా ఉండడం వలన వాళ్ళు అనుభవించిన ఆ శ్రమతో కూడిన అనుభవాన్ని గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. 7వ వచనం చదివితే, ఆయనను ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటిఘటముల ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటు పోయినను ఏం పడుతున్నాం? 8వ వచనంలో we are suffering from all sides. We suffer from all sides. అన్ని ప్రక్కల నుంచి మమ్మల్ని పొడుస్తున్నాయి పరిస్థితులు. ఎటు పోయినా, ఈవెన్ we turn to right we face troubles, even we turn to left we face afflictions. ఇక్కడ ముందుకు వెలిగినా, ఈవెన్ when we go forward we face troubles, when we want to go back there we face troubles. In all sides, from all directions we are facing troubles. ఎటు పోయినా మాకు శ్రమ కలుగుతుంది. ఆయనను ఇరికింపబడిన వారం ఆ శ్రమలు మమ్మల్ని ఇరికించుకోలేకపోతున్నాయి. ఆ శ్రమల్లో మేము అలాగే ఇరుక్కొని ఉండలేకపోతున్నాం. ఆ శ్రమల్లో కూడా మేము విడుదలను అనుభవించగలుగుతున్నాం. ఆ శ్రమల్లో కూడా ప్రభువును మేము స్తుతించి అనుభవగలుగుతున్నాం. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేవు. అపాయాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఉపాయం లేని వారము కాదు, తరమబడుచున్నాం. వీళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారా?
No. The life is full of discomfort for the sake of gospel, for the sake of Christ. వారి జీవితాలు ఎటు పోయినా కూడా సుఖం ఉందా చెప్పండి? తరమబడుట, అపాయంలో ఉండుట, ఆయన దిక్కులేని వాళ్ళం కాదు. ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? తరమబడుచున్నాను దిక్కులేని వాళ్ళు. కానీ లోకానికి ఎట్లున్నాం? లోకం మమ్మల్ని ఎట్లా చూస్తుంది? దిక్కులేని వాళ్ళుగా చూస్తుంది. కానీ వీ నో వీఆర్ నాట్ అలోన్. మేము తరమబడుతున్నాం, కానీ మేము ఒంటరి వాళ్ళం కాదు, మేము దిక్కులేని కాదు. ఎందుకు? మా ప్రతి పరిస్థితుల్లో మీతో ఉంటానని వాగ్దానం చేసిన వాడు మాతో ఉన్నాడు. ఇది వాళ్ళ నమ్మకం. నీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా లేవు, నీతో వాగ్దానం చేసిన వాడు నీతో ఉన్నాడని నీకు తెలిస్తే ఏం చేస్తావు? ప్రతి పరిస్థితుల్లో నువ్వు తరమబడుతున్నా, నువ్వు అపాయంలో ఉన్నా, నువ్వు శ్రమలు పడుతున్నా ఏం చేస్తావు? ప్రభుని స్తుతిస్తావు. మేము దిక్కులేనివా, పడద్రోయబడినను నశించి వారం కాదు. ఈ లోకం మమ్మల్ని పడద్రోస్తుంది, మమ్మల్ని కృంగదీస్తుంది, మమ్మల్ని ఈడ్చి పడేస్తుంది. లోకం శరీరానుసారముగా లోకం దృష్టిలో కార్నల్ విధంగా చూస్తే, లోకానుసారమైన విషయంలో మమ్మల్ని మేము పోల్చుకుంటే ఈ లోకంలో దేనికి పనికిరాని వాళ్ళగా కనబడుతున్నాం. మేము అణగద్రోకబడిన వారం, పడద్రోయబడిన వారం, తరమబడిన వాళ్ళకి లోకానికి మేము కనబడుతున్నాం. కానీ మేమేమో మాకు తెలుసు, మాతో ఉన్నవాడెవరో మాకు తెలుసు. మేము తరమబడుతున్నాం, మేము ఎలాంటి వాళ్ళం కాదు, దిక్కులేని వాళ్ళం కాదు, పడద్రోయబడ్డను నశించు వారము కాదు. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట ఇది. ఈ చులకనేటువంటి శ్రమ 18వ వచనంలో చదువుతున్నటువంటి క్షణమాత్రం ఉండి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగజేయుచున్నది. దేవుని యొక్క వాగ్దానములు నేను కలిగి ఉన్నానని నమ్మిన ప్రతి బిడ్డ తన యొక్క శ్రమల్లో అది పెద్దవైనా కూడా ఎట్లా కనబడతాయి? ఆయనకి ఎట్లా కనబడతాయి? చులకని శ్రమ. క్షణమాత్రం ఉండు. ఎంతకాలం ఉండు శ్రమ అంటున్నాడు? క్షణమాత్రం. నిజంగా క్షణం అంటే క్షణమే ఉన్నాయి ఆయన జీవితంలో శ్రమలు. తన జీవితం అంతా శ్రమలు అనుభవించిన ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏంటి? క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. ఎందుకు ఆ శ్రమ ఆయనకు క్షణమాత్రము కనబడింది? ఎందుకు ఆ శ్రమ భారమైంది కూడా? భారమైన శ్రమ అయినా కూడా ఆ శ్రమని చులకనైన శ్రమ అని ఎందుకు పిలవగలుగుతున్నాడు? బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం లేదా అతడు నమ్మిక ఉంచాడు. కాబట్టి భయంకరమైన శ్రమలు కూడా ఆయనకు ఎట్లా కనబడ్డాయి? చులకని శ్రమలుగా. భారభరితమైన శ్రమలు కూడా ఎట్లా కనబడ్డాయి? చులకని శ్రమలుగా. నేను ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతావో, శ్రమ ఎప్పుడైతే నీ జీవితంలో చులకనగా కనబడుతుందో నీ హృదయం నుంచి ఏమొస్తుంది చెప్పండి? మనకి కొంచెం కష్టం వస్తే ఎట్లా కనబడుతుంది? పెద్దగా కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? చిన్న శ్రమ మనకి ఎట్లా కనబడుతుంది? చులకని శ్రమ మనకి భారంగా కనబడుతుంది అవిశ్వాసికి. కానీ విశ్వాసికి భారమైన శ్రమ ఎట్లా కనబడుతుంది? చులకనగా. ఆ భారమైన శ్రమ చులకనగా చేసింది ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఎదురయ్యే భారమైన శ్రమలను చులకనగా చేసి పడేశాయి. అసలు అవి ఆశ్చర్యాన్ని కలిగించవు మనకు. అగ్ని వంటి పరీక్షలు మనకు కలిగిన అవి మనల్ని ఆశ్చర్యపరచవు. ఎందుకంటే వాటికంటే బలమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము, ఆయన తోడు, ఆయన విడుదల మనకున్నదనే నమ్మకం మనకుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఏం చేస్తాం? మనం ప్రభుని స్తుతిస్తాం. ఈ చులకని శ్రమ ఏలైనగా ఏం చెప్తున్నాడు? దృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైన వినిత్యములు. సో ఐ బిలీవ్ ఇన్ థింగ్స్ నాట్ సీన్. ఐ ట్రస్ట్ those things that are unseen. I do not trust the things that are seen. ఒక విశ్వాసి కనిపిస్తున్న దాన్ని నమ్మడు. నేను నమ్ముతాడు? దృశ్యమైన వాటిని నమ్మడు. కనిపించేది చెప్పండి? భూమి మీద ఉన్నంత వరకు మనకు కనిపించేవేంటి? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవములు, పరీక్షలు. ఇవి కనిపిస్తాయి. కనిపించండి నేను చెప్పండి? కనిపించింది ఏంటి? అదృశ్యమైంది. దేవుడు చేసిన వాగ్దానము, విడుదల మనకి
లోకానికి కనిపించదు, కానీ నా లోపల ఉంది ఆ యొక్క నిశ్చయత. విడుదల ఉంది అనేటువంటి నమ్మకం నాకుంది. అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి కనిపిస్తున్న దృశ్యమైనటువంటివి నన్ను ఎంత భయపెట్టినా, ఎంత కృంగదీసినా నేను వాటికి భయపడను, కృంగిపోను. అవి నన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేసిన బలహీనపడను, అధైర్యపరచడానికి ప్రయత్నం చేసిన అధైర్యపడను. ఎందుకంటే నా అష్యూరెన్స్ ఏంటో నా ప్రభు నుండి నాకు తెలుసు. The day will come, I will be totally delivered from all these afflictions. So until then, what I do, I praise God. Until the day of deliverance, I will praise Him. Because I am sure of my deliverance. నా యొక్క విడుదల నిశ్చయము అని నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ శ్రమలలో ఆ విడుదలను బట్టి నేను ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తా. ఎంత గొప్ప అనుభవం దేవుడు మనకిచ్చాడు. ఒక దినం ఉంది, ఆ దినం మన సమస్త బాధ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. 21 ప్రకటనలో మనం చూసినట్లయితే, ప్రకటన 21 అధ్యాయం 4వ వచనంలో ఆయన వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేసేటువంటి దినం ఒకటి ఉంది. ఎస్, ఐ నో వన్ డే గాడ్ విల్ వైప్ అవే మై టీయర్స్ ఫర్ గుడ్. ఇక ఎల్లప్పటికీ ఇక నా జీవితంలో ఈ కృంగుదల, ఈ శ్రమ, ఈ ఉపద్రవం, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇవి ఎల్లప్పటికీ ఇక ఎన్నడూ కరబిడకుండా ఆయన తుడిచివేసేటువంటి దినం ఒకటి ఉందనేటువంటి నిశ్చయత దేవుని బిడ్డలకి ఉంటుంది. డూ యూ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ వన్ డే గాడ్ విల్ వైప్ అవే ఆల్ యువర్ టీయర్స్? ఇక ఎన్నడూ మళ్ళీ కంట్లో నీళ్ళు రావు నీకు. ఇంకా ఇక దుఃఖమే ఉండదు ఇంకా నీకు. ఆ దినం రాబోతుంది. ఎంతోమంది సేవకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని సంఘం ఏడుస్తుంది, వెళ్ళిపోయారని కుటుంబీకులు ఏడుస్తూ దుఃఖంలో ఉన్నారు. కానీ ధన్యులు ఎవరు? ఇక మళ్ళీ ఎప్పుడు కూడా ఉపద్రవము, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగములు, దుఃఖము లేనటువంటి అనుభవంలోనికి దేవుడు వాళ్ళని శాశ్వతంగా వారి కన్నీటి బాష్పబిందులు తుడిచేశాడు. వాళ్ళని ఇక బాధ లేనటువంటి స్థలానికి దేవుడు తీసుకెళ్ళాడు. నెమ్మది, ఈ లోకంలో విశ్రాంతి లేకుండా, అసలు రెస్ట్ లేకుండా, విరామము లేకుండా సేవ చేశాడండి అని ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. ప్రభువును నిద్రించిన సేవకుల గురించి విరామము లేకుండా సేవ చేశారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దే ఆర్ ఇన్ ద రెస్ట్. విరామములో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ భూమి మీద విరామం లేకుండా ప్రభు కొరకు జీవించారు. ఇప్పుడు దేవుడు చేశాడు, నా బిడ్డ వచ్చేసాయి, ఇక నీకు ఇంకెప్పుడు విరామమే, ఇంకెప్పుడు నీకేంటిగా రెస్టే, విశ్రాంతిలో ప్రవేశించు. దట్ ఈస్ ద టోటల్ డెలివరెన్స్. అది పరిపూర్ణమైనటువంటి విడుదల. అది ఈ భూమి మీద నిలిచి ఉన్నప్పుడు కూడా మనం ఆ విడుదల రాకపోయినా ఈ భూమి మీద మనం ఆ బాధల్లో కూడా నెమ్మదిని పొందే ఆ అనుభవం మనకిచ్చాడు. బాధల్లో కూడా దేవుడి యొక్క పీసును అనుభవించే భాగ్యము, బాధల్లో కూడా మనము కృంగుదల కాకుండా సంతోషభరితముగా జీవించేటువంటి అనుభవాన్ని ఈ భూమి మీద శ్రమల్లో కూడా అనుభవించే భాగ్యాన్ని దేవుడిచ్చి, శ్రమల్లో కూడా ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎలా స్తుతించకుండా ఉండగలం? 17వ అధ్యాయంలో చూడండి, అదే ప్రకటనలు చూడండి, 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయంలో మరి యోహాను ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ 24 పెద్దలు, తర్వాత 4 జీవులు కలిసి ప్రభు ఎదుట వారి యొక్క కిరీటములు వంచి నమస్కారం చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం చదువుతాం. 11వ వచనం నుంచి, దేవతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగములకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పు దేవునికి నమస్కారం చేసిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? 24 పెద్దలు, 4 జీవులు దేవుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభు స్తుతిస్తున్నారు. గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. దాంట్లో ఒక పెద్ద వచ్చి ఏమన్నాడంట, వీళ్ళెవరు, ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వీళ్ళెవరు అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అందుకు ఆయన, అయ్యా నీకే తెలియదు అనగా అతడు నాతో ఇలాగూ సెలవిచ్చాను. అతడు ఇలాగూ నాతో చెప్పాను. ఏమని చెప్పాడు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములు ఆయన్ను సేవించుచున్నారని సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును అని వాళ్ళు సెలవిచ్చారు. ఎవరంట వీళ్ళు? ప్రభుని స్తుతిస్తున్నటువంటి వీళ్ళు ఎవరు? దేవునికి స్తోత్రం అని చెప్తున్న వీళ్ళు ఎవరు? దేవునికి మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ ఈ కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిస్తున్న వీళ్ళు ఎవరు అంటే ఎక్కడి నుంచి? వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఆ మహాశ్రమల నుండి వచ్చిన వారిని దేవుడు ఏ స్థానం ఇచ్చాడు చెప్పండి? మనుష్య కుమారుడు ప్రభు అనేటువంటి క్రీస్తు సింహాసనం ఎదుట ఆయనకు సమీపంగా పెట్టుకున్నాడు. వాళ్ళని ప్రత్యేకముగా వాళ్ళని ఘనపరిచాడు. ప్రత్యేకమైన స్థానాలు వాళ్ళకి ఇచ్చాడు. నువ్వెంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎక్కువ బహుమానం. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదా, ఏముంది? క్రౌన్ కావాలంటే ఏం కావాలా? కిరీటం పొందాలంటే నో శ్రమ లేకుండా, సిలువ లేకుండా, నో క్రాస్ నో క్రౌన్. నీకు శ్రమ లేకుండా కిరీటం లేదు. నో పెయిన్ నో గెయిన్. బాధపడకుండా, శ్రమ కలగకుండా నా కిరీటం కావాలంటే అసాధ్యం అది. సో ఈ భూమి మీద ప్రభు బిడ్డగా జీవించడం వల్ల నీవు శ్రమలో అప్పగించబడ్డావా? శ్రమల్లో ఉన్నావా? We know our reward. If we suffer for good, if you suffer for the sake of the gospel, if you suffer for the sake of Christ, you know your reward. సో పొందబోతున్న ఆ యొక్క బహుమానమును బట్టి ఈ భూమి మీద నువ్వు శ్రమల్లో కూడా ఏం చేస్తావు? ప్రభుని స్తుతిస్తావు, ఆనందిస్తావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన శ్రమల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, మన శ్రమల్లో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానాలను బట్టి మనం ప్రభుని స్తుతిస్తాం. ప్రభు జీవితంలో మనకిచ్చిన వాగ్దానాలను బట్టి ప్రభునందు ఆనందిస్తాం. చివరికి ఒక మాట చదువుకుందాం. ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయము 'లోకంలో ఎట్లున్నారని చెప్తున్నాడు చూడండి. 8వ వచనం చదువుదాం. ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమే ఉండి అన్ని పరిస్థితుల్లో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం. ఏంటి? దేవునికి సాక్షిగా జీవించిన నీ జీవితంలో ఈ లోకం నిన్ను మెచ్చుకుంటుందా? చెప్పండి. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటారా? ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడితే నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండరు భూమి మీద. అపోస్తుల జీవితాల్లో కూడా ప్రభుకు సాక్షులుగా జీవించడం వలన కొట్టారు, అవమానపరచబడ్డారు, వాళ్ళు కొట్టబడ్డారు, వీధుల్లో ఈడ్చబడ్డారు. వీరిని మెచ్చుకునే వాళ్ళకంటే ఎక్కువగా బాధించే వాళ్ళే ఉన్నారు. అందుకే ఆఖరికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మమ్మల్ని మేము మెప్పింపు చేసుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు మెచ్చుకునే వాళ్ళు లేరు. శభాష్రా, ఒరే జోయల్, నువ్వు చాలా ధన్యుడివి, యూఆర్ రియలీ గ్రేట్, యూఆర్ అ ఫార్చునేట్. నన్ను ఎవడు మెచ్చుకునే వాళ్ళు లేడు. కానీ దేవుని యొక్క వాగ్దానాలు నేను కలిగి ఉండటం వలన నా బాధల్లో దేవుడు నాకు ఇచ్చిన అష్యూరెన్స్, నా బాధల్లో దేవుడు నాకు అనుగ్రహిస్తున్న పీస్, ఆ సమాధానం, నా బాధల్లో దేవుడు నా కొరకు సిద్ధపరిచిన బహుమానాలను నేను తలంచుకొని నా భుజాన్ని నేనే కొట్టుకుంటున్నా, నన్ను నేనే మెచ్చుకుంటున్నా. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మమ్మల్ని మేము మెప్పించుకొనిచున్నాము, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా ఈ లోకంలో మనము బుద్ధిహీనులముగా కనబడుతున్న లోకానికి. వీడికేం తెలుసురా, వీడికేం తెలియదురా, బుద్ధిలో నోటరా, వీడు తెలివిలో నోటరా అంటది లోక మనల్ని. కానీ మనకు తెలిసింది లోకానికి తెలియదు. ఇప్పుడు నేను అతిశయించే దీన్ని బట్టి అయ్యా అని నశించిపోతున్న వాళ్లకు కనుమరుగైనటువంటి మర్మముగా ఉన్నటువంటి ఈ గొప్ప బహుమానాన్ని, ఈ గొప్ప జీవితాన్ని నాకు కనుపరిచావు కాబట్టి నీకు స్తోత్రం నాయన. శ్రమల్లో కూడా దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాలను బట్టి ఏం చేస్తాం మనం చెప్పండి? అయ్యా నిజమే, ఈ లోకం నన్ను బుద్ధిహీనుడు అంటుంది ప్రభా, నేను నిజంగా ఒకప్పుడు వాళ్ళలాంటి బుద్ధిహీనుడు నేను, కానీ ఇప్పుడు నేను బుద్ధిమంతుడు నాకు తెలుసు. లోకానికి మేము తెలివి లేని వారంగా కనబడుతున్నాం, మేము మోసగానే కనబడుతున్నాం, కానీ మేము సత్యవంతులమని తెలుసు. తెలివి లేని వారిగా ఉంటున్నాం, కానీ మేము ఎంత తెలివిగల వాళ్ళమో నీ మహాకృపను బట్టి మాకు బయలుపరిచాం. చనిపోతున్న వారం అనేటువంటి ఇదిగో మేము చేస్తున్న ఎలాంటి వారం? బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారం అనేటువంటి చంపబడిన వారము, చంపబడని వారము,
దుఃఖపడిన వారం అనేట్లుండి ఎల్లప్పుడు ఎలాంటి వారంగా ఉన్నాం? దుఃఖపడిన వారం అనేట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. కంప్లైంట్ చేస్తావా? ఒక విశ్వాసి కంప్లైంట్ చేయగలడా? ఏంటి ప్రభు నాకు ఈ పరిస్థితి పెట్టావు? ఏంటి ప్రభా ఈ దుస్థితికి తీసుకొచ్చావు? ఏంటి ప్రభు నన్ను ఒట్టి చేతులతో మిగిల్చావు? చెప్పగలండి మాట? చెప్పండి. ఒక విశ్వాసం చెప్పేది ఏంటి? ప్రవ్వా సమస్తమును కలిగిన వాడిగా నన్ను చేశావు. నిరుద్యోగం ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, కానీ నీ ఆత్మ ఏం చెప్తా తెలుసా? మరి నువ్వెంత ఐశ్వర్యవంతుడో నీకు తెలుసా? నీకున్న ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలుసా? నీకున్న ఐశ్వర్యం నీ మట్టుకే పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తుంది? ఆ కింది మాట చాలా నాకు ఇష్టం. ఏంటంటే అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, చేస్తుంది మనసు కంప్లైంట్ చేసి ముఖం మార్చుకుంటుందా? ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, అరే బియ్యం అయిపోయింది, షుగర్ అయిపోయింది, రేషన్ అయిపోయింది. నీ ఆత్మ అంటది నువ్వెంత ఐశ్వర్యవంతుడో తెలుసా? ఉదయాన్నే ఏదో మాట వచ్చి ఏదో విషయంలో డిస్కస్ చేస్తూ చంద్రతో ఒక మాట అన్నా. మన ఆత్మీయ ఆహారం ఎప్పుడైతే కడుపు నిండుతుందో శరీర సంబంధమైన ఆకలి అది తాళుకునే పవర్ దానికి వచ్చేస్తుంది. దేనికి వస్తుందంట? ఆత్మీయ ఆహారంతో ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా పోషింపబడతావో శరీరానుసారమైనటువంటి ఆకలిని అధిగమించేటువంటి శక్తి ఈ ఆత్మ యొక్క సమృద్ధిలో నువ్వు అనుభవిస్తావు. అంటే ఈ పవరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంట. 40 దినాలు 40 రాత్రులు మోషే ఎలా ఉండగలిగాడు? 40 దినాలు 40 రాత్రులు యేసుప్రభు ఎలా ఉండగలిగాడు? శరీరంలో ఉండి కూడా. ఇక్కడ మనిషి ఉన్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడు 40 దినాలు 40 రాత్రులు. అంటే శరీర శక్తితో దాన్ని జయించారా? శరీరానుసారమైన శక్తితో ఆకలి జయించారా వాళ్ళు? లేదా దేవునితో వాళ్ళు చేస్తున్న ఆ మహిమ కలిగిన దేవునితో వాళ్ళు చేస్తున్న సహవాసమును బట్టి ఆ శక్తి వాళ్ళకు వచ్చిందా? చెప్పండి. ద మోర్ యూ spend time with the Lord, the more power you will receive from Him, and you will be able to combat any kind of problems and troubles and afflictions in your life. Your physical troubles can be overcome by your intimate, close relationship with your God. దేవుడితో నువ్వు కలిగి ఉన్న అన్యోన్య సహవాసమును బట్టి నీ శరీరంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద, ప్రతి శ్రమ మీద, ప్రతి ఉపద్రవం మీద, ప్రతి కొరతల్లో నువ్వు విజయమును పొందగలవు. When you reach to that point of spiritual life, you will praise Him in your shortcomings. నీ కొరతల్లో కూడా నువ్వు ప్రభుని ఏం చేస్తావు? ఆ స్థితికి చేరుకున్నప్పుడు ప్రభుని స్తుతిస్తావు. నీ ఐశ్వర్యం ఎంత గొప్పది! నువ్వు ఏమి దుఃఖపడు వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. దుఃఖం రాదని చెప్పలే దేవుడు, శ్రమ రాదని చెప్పలే. ఎంత ధన్యులం మనం! దేవుడు ఎంత ఆత్మీయ స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభును స్తుతించడానికి అడ్డుగా ఈ శ్రమలు నిలబడగలవా? ఈ కొరతలు, ఈ కష్టాలు, అనారోగ్యాలు, ఈ యొక్క శరీర సంబంధమైన ఎడబాటు చివరికి నీ యొక్క కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తిని కోల్పోయినా అది నిన్ను కృంగదీస్తుందా? మనం నిరీక్షణ కలిగిన బిడ్డలం. అన్ని పరిస్థితుల్లో ప్రభు స్తుతిస్తాం. సో లెట్ us worship the Lord. మన సమృద్ధిని బట్టి కాదు, మన రక్షణను బట్టి, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనం ప్రభు స్తుతిస్తాం. అవును ప్రభువా, నా శ్రమల్లో కూడా నువ్వు అభయం ఇచ్చావు, నీ తోడును నాతో నేను నీతో ఉంటానని సెలవిచ్చావు. నీ సమాధానాన్ని నా శ్రమల్లో నువ్వు ఇచ్చినందుకు ప్రభువా నేను స్తుతించగలుగుతున్నాను. నీ వాగ్దానాలను బట్టి నేను స్తుతించగలుగుతున్నాను. తండ్రి, నాకు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యమును బట్టి నువ్వు నా శ్రమలు స్తుతించగలుగుతున్నాను. తండ్రి, ఉపద్రవంలో కూడా, మా దుఃఖంలో కూడా నీలో ఆనందించేటువంటి అనుభవం నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో యోసేపు అతడు వేదన పొందినప్పుడు తన అన్నలు ఏ విధంగా కూడా సహాయం చేయలేక పోయినారు, కఠినాత్ములైనారు. కానీ అయ్యా, నేను వేదన పడితే నువ్వు చూడలేదు, నా వేదనలో నువ్వు నాకేమిచ్చినావు, ఎదిగో నేనున్నానన్నావు. సొంత సహోదరులు యోసేపుని గుట్టలో పడేసినారు, వేదన పడుతున్నా పట్టించుకోలేదు. నువ్వు అలాంటి వాడివి కాదయ్యా, నా వేదనలో నువ్వు అభయం ఇచ్చావు, నేను నీతో ఉన్నానని.
జలముల్లో దాటినప్పుడు నేను నీతో ఉంటాను. నదుల గుండా నడిచినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు ఆ జ్వాలని నువ్వు కాల్చలేవు. ఎంత మంచి వాగ్దానాలయ్యా. అలాంటి అనుభవంలో కూడా ఈ లోకంలో నేను సంచరిస్తున్నా. నిజంగానే నువ్వు నన్ను కాల్చలేదు, నేను కాలిపోకుండా ఉన్నాను, నన్ను ముంచివేయలేదు ఈ నదుల్లాంటి ఉపద్రవాలు ప్రభువా. నేను మునిగిపోకుండా ఉండడానికి గల కారణం నువ్వు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము బట్టి ప్రభువా నేను కొట్టుకొని పోలేదు. కాబట్టి నేను స్తుతిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నాను.